ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా మందికి చాలా రకాలుగా నేనైతే వీడియోస్ అనేవి షేర్ చేశాను బేబీ మూమెంట్స్ గురించి. సో అయినా కానీ ఈ డౌట్ అనేది క్లియర్ అవ్వట్లేదన్నమాట. సో మూమెంట్స్ గురించి ఎక్కువ కామెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో దాని గురించే ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి మీ ముందుకైతే వచ్చాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే కొంచెం తెలవడానికి టైం పడుతుంది అనమాట. మామూలుగా అయితే 3 months 4 months నుంచే బేబీ కదలికలు అనేవి స్టార్ట్ అవుతాయి, కానీ మనకి బయటికి తెలియడానికి టైం పడుతుంది. మ్యాక్సిమం 5 months అండ్ 5th month ఎండింగ్ లేదా 6 months స్టార్ట్ అయినాక 6 days తర్వాత నుంచి, నాకైతే 6 months స్టార్ట్ అయినాక ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 6th day రోజు మాత్రం నాకు మూమెంట్ అనేది తెలిసింది. సో మీకు కూడా ఇలానే లేట్ అవ్వచ్చు. ఎంత లేట్ అయినా 6 months తర్వాత మీకు మూమెంట్స్ అనేవి 1 week తర్వాత మూమెంట్స్ తెలియకపోతే మాత్రం 6 monthsలో కూడా అప్పుడు ఒకసారి టిఫా స్కాన్ ఆల్రెడీ తీయించుకొని ఉంటారు కదా, ఒకసారి ఆ స్కాన్ అనేది చెక్ చేసుకోండి. సో ఆ స్కాన్లో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అండ్ దాని తర్వాత ప్లెజెంటా పొజిషన్ ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ప్లెజెంటా అనేది మనకి బేబీ పైన ఉంటే మాత్రం, పోస్టీరియర్ పొజిషన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మూమెంట్స్ అనేవి తెలియడానికి టైం పడుతుంది. అండ్ ఉమ్మనీరు తక్కువగా ఉన్నా కానీ టైం అనేది పడుతుంది. అండ్ మనకి పొట్ట అనేది కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఆ మూమెంట్ ఎలా ఉంటుంది అనేది తెలియదు. సో అలాంటి వాళ్ళకి కూడా టైం పడుతూ ఉంటుంది అనమాట. సో పై పొట్ట ఉన్న వాళ్ళకి కూడా కొంచెం టైం పడుతుంది. కానీ ఏది ఏమైనా 6 months స్టార్ట్ అయ్యి ఒక 1 week లోపు వరకు మీకు మూమెంట్ అనేది తెలియాలి. అప్పటిదాకా వెయిట్ చేయండి. కొంతమంది 4th month నుంచే కామెంట్స్ పెడుతూ ఉన్నారు, కొంతమంది 5th month, కొంతమంది 6 months స్టార్టింగ్లో పెడుతూ ఉన్నారు. సో 6th month స్టార్ట్ అయ్యి 1 week దాకా కూడా మీకు కదలికలు తెలియకపోతే నో ప్రాబ్లం. సో లోపల కదులుతూనే ఉంటుంది కానీ మీకు తెలియడానికి టైం పడుతుంది. సో 6 months తర్వాత ఒక 1 week తర్వాత ఖచ్చితంగా మీకు ఒక స్ట్రాంగ్ కికింగ్ అనేది వస్తుంది అనమాట. సో అప్పటి నుంచి ఎక్కువగా కదలడం మొదలు పెడతారు బేబీ. సో ఆ ఎక్కువ కదిలేటప్పుడు మాత్రం మీకు మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇలా మూమెంట్స్ గురించి భయపడే వాళ్ళ కోసం నేను ప్రాక్టికల్గా మూమెంట్ కౌంటింగ్ అండ్ మూమెంట్స్ ఎలా తెలుస్తాయి అనేది వీడియో అనేది షేర్ చేస్తాను. అది ఐ కార్డ్లో అండ్ ఎన్ కార్డ్లో వీడియో లింక్ అనేది పెడతాను, చెక్ చేయండి. సో ఇలా మీరు టెన్షన్ పడకుండా 6 months స్టార్ట్ అయ్యి ఒక 1 week అయిపోయిన దాకా ఆగుతారనేసి ఈ లోపు వాళ్ళు మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. అంతగా డౌట్ ఉంటే ఒకసారి టిఫా స్కాన్ అనేది ఎర్లీగా చేయించుకోండి. సో టిఫా స్కాన్ అవ్వకపోతే ఇప్పుడు వెంటనే చేయించుకోండి. బేబీ ఎందుకు మూమెంట్ ఇవ్వట్లేదు అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ప్లెజెంటా పొజిషన్ అండ్ బేబీకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు. సో ఈ ఉమ్మనీరు అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. మీకు ఎంతకీ మూమెంట్ తెలియకపోతే వేడివేడిగా పాలు కానీ లేదా కొంచెం వేడి నీళ్లు కానీ లేదా ఏదన్నా ఒక సూప్ లాంటిది స్పైసీగా చేసుకొని తాగి కొంచెం పడుకొని లెఫ్ట్ సైడ్కి పడుకొని మీరు పొట్ట మీద చేసి చూసుకోండి. సో ఇలా చూసినప్పుడు ఖచ్చితంగా మూమెంట్ అనేది ఇస్తుంది. ఇది ఎవరు 5వ నెల దాటిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇలా లోపు వాళ్ళు ఎంత చెక్ చేసినా మీకు అర్థమైతే కాదు. సో బేబీ మూమెంట్ అనేది తెలవడానికి కొంచెం టైం పడుతుంది. సో వాళ్ళు బేబీ చిన్నగా ఉన్నా కానీ మూమెంట్ అనేది తొందరగా తెలియదు. సో 6 months నుంచి గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మూమెంట్ బయటికి కనపడుతూ ఉంటుంది. సో ఇలా మీరు ప్రెగ్నెన్సీలో మూమెంట్ గురించి టెన్షన్ పడకుండా ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్తో మీరు మూమెంట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఒక్కొక్కసారి హస్బెండ్ చేయి పెట్టి చూడండి, మేనమామల చేయి పెట్టి చూడండి, అమ్మమ్మలది నానమ్మలది, ఇలా ఒక్కొక్కళ్ళ హ్యాండ్కి స్పందిస్తూ ఉంటారనమాట. సో మీకు తెలియకపోయినా వాళ్ళకి అర్థమవుతాయి. సో ఇలా వాళ్ళ హ్యాండ్ పెట్టి కూడా పొట్ట మీద చెక్ చేసుకోండి. సో కొంచెం చేతులు కొంచెం హీట్ చేసి కూడా పొట్ట మీద వేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇలా చేసినప్పుడు కూడా బేబీ మూమెంట్ అనేది ఇస్తుంది. సో ఎన్ని చేసినా మీకు మూమెంట్స్ ఇవ్వకపోతే స్కాన్కి ఖచ్చితంగా వెళ్ళాలి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో అసలు మూమెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, మూమెంట్స్ గురించి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈరోజు వీడియోలో నేను ఇచ్చానని అనుకుంటున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.